వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవ రహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ కలియుగం అంటే కలియుగం అనొద్దని చెప్తూ ఉన్నారు మీరు. అనొద్దని కాదు, అంటే మనం త్రేతాయుగం, ద్వాపరయుగం అన్ని చూసాము. మరి ఈ యుగం అనేది దీనికి అంతం ఎప్పుడు? మీకు యుగాలకు అంతం అంటే ఏముండదమ్మా. ఎందుకు ఉండదంటే ఈ సృష్టి అనేది ఒక ప్రవాహం లాంటిది. అంతే, మన గంగా నది ఉంది కదా, జీవనది. అందువలన ఈ కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము, మళ్ళీ త్రేతాయుగము, ద్వాపరయుగము సైకిల్ చెప్తారు. కానీ యుగాలు అనేవి తర్వాత కల్పించినవి. కానీ కేవలము ఒక శుద్ధ చైతన్యము, దానికి ఆవరించి ఆధారంగా వచ్చినటువంటి మాయాశక్తి రెండే. అందుకే ప్రకృతి పురుష అంటారు రెండు. ఈ ప్రకృతి అనేది అనేక రకాలుగా విజృంభిస్తుంది సినిమా తెర పైన. అమ్మ, సినిమా తెర ఇదంతా సినిమా, జగన్నాటకం. కేవలం ఆధారంగా ఉన్న తెర లాంటిది పరమాత్మ. కాబట్టి మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవయ స్వేచ్ఛయా అని చెప్పారు. అంటే ఈ మాయ దేశము, కాలము, వస్తువు అనే ఒక మిశ్రమం ద్వారా ప్రపంచ సృష్టి జరిగింది. అది నిరంతర సైకిల్, ఒకసారి అయిపోయింది కాదు. అందుకే ఎవరో మన ఈ అందరు డబ్బులు కూడా దోచుకోవడానికి యుగాంతం అయిపోతుంది, 2012లో యుగాంతము, 2020లో యుగాంతము, 2030లో యుగాంతము, ఆయన తలకాయ. ఇదంతా సృష్టి అనేది ఒక ప్రవాహం. గంగా నది ఎలాగైతే జీవనదో ఈ జీవ సైకిల్ అమ్మ. ఈ జీవులన్నీ కూడా ఎలాగైతే రాత్రిపూట మనం నిద్రావస్థలోకి వెళ్ళి ఉదయం ఎలాగైతే మేల్కొంటామో, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ, ఆ సృష్టికర్త దృష్టిలో ఒక వేకింగ్ స్టేట్ అనమాట సృష్టి. మనం నిద్రపోతాం, ఎలాగైతే మనకి ఎవ్రీడే మనం నిద్రపోతాం, అది బ్రహ్మ నిద్ర అనేది సృష్టి లయము. మళ్ళీ బ్రహ్మ మేల్కోవడం అనేది సృష్టి, మళ్ళీ సృష్టి అయినట్టు. ఇది నిరంతరం జరుగుతుంటుంది. అందుకే ఈ మనువులు ప్రజాపతులు మారుతారని పురాణాలు చెప్పారు. అంతే తప్ప యుగాంతం అవుద్దని మన కాన్సెప్ట్ కాదు. అది ఎవరో భయపెట్టుకొని అని దోచుకోవడానికి చెప్పినటువంటి కాన్సెప్ట్ అది. ఇవన్నీ బయట నుంచి వచ్చాయి. ఈ వైకుంఠము, కైలాస దేవుడు కూడా బయట నుంచి వచ్చాయి. స్వర్గంలో ప్రజాపతి, ఆ జ్యోతి బిందువు, శివ బిందువు, పరవలోకము, పరంధామ, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి మనకి. మనదంతా కూడా ఒక నది మనకు దేవత, ఒక చెట్టు దేవత, భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, నక్షత్రాలు అన్నీ కూడా మనకు దేవతలకా చెప్పండి. మనం ప్రతిది, ఎందుకంటే మనకి ఎటువంటి భావనతో చూస్తే ఆ భావనలో కనిపిస్తారు. నా భావన, మిమ్మల్ని నేను సాక్షాత్ దుర్గామాతగా, మీరు దుర్గగా కనిపిస్తున్నారు. యు ఆర్ నాట్ ఏ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దుర్గా. అదే నా మనసు చెడిపోయి మాలిన్యంగా ఉందనుకోండి, అమ్మగారు బాగున్నారు, అమ్మగారు డ్రెస్ బాగుంది, అమ్మగారు వాచ్ బాగుంది, చూసారా కలుషితము. ఈ కలుషితం అంటే కలియుగము. మీరు సాక్షాత్ దుర్గగా నేను చూశాను అనుకోండి, నేను సత్యయుగంలో ఉన్నాను. అంటే యుగాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు మనసులో ఉన్నాయా, బయట ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కలియుగం అని అంటే లాగిపట్టి కొట్టండి. కలియుగము సత్యయుగం బయట లేదురా బాబు, ఇక్కడ ఉన్నాయని చెప్పండి. మరి దేవుడికి అభిషేకాలు, పూజలు, హోమాలు ఇవి చేయడం. మంచి ప్రశ్న అడిగారు మీరు. నేనేమంటున్నానంటే ఈ అభిషేకాలు మనిషి ఒక్కసారి సర్వవ్యాపి చైతన్య ప్రభువు ఈశ్వర ఆకాశం వల్ల ఉన్నారంటే ఎవరికి అర్థం కాదమ్మా. స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళాలి. చూడు నాయన, నీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను, ఒక చిన్న మూర్తి ఇస్తాను, ఇక్కడ ప్రారంభించు. అది ఆరంభం అమ్మ. మనం 1వ తరగతి పిల్లలకి ఒకసారి నీకు డెరివేటివ్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చెప్తాను రా, ఒకసారి ఇంజక్షన్లు పెట్టి ట్రీట్మెంట్ చెప్తాను రా అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుందమ్మా? వాళ్ళకి మొట్టమొదటిసారి ABCDలో అక్షరాలు నేర్పించాలి. ఈ ఆధ్యాత్మిక పరమాత్మ తత్వంలో మీరు పొందడానికి గుడులు, గోపురాలు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు ఆరంభం నుండి అలా వెళ్తున్నాయి. LKG, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఎలాంటిదో ఇది ఆరంభము. మన దురదృష్టం ఏంటంటే, మన దురదృష్టవశాత్తు, ఎంత దురదృష్టం అంటే మనకి ఈ యొక్క ప్రవచనకారులు అందరూ కూడా జీవితాంతం పూజలు, అభిషేకాల దగ్గర ఉంచేస్తున్నారు. మనకి పైకి తీసుకెళ్లరు. పైన ఉన్న తత్వం, గొప్ప తత్వం ఉంది. అది మనకి వివేకానంద స్వామి, శంకరులు అలాంటి వాళ్ళు తెలిసింది. ఉపనిషత్తుల జ్ఞానం ఎవరికి చెప్పరు. వీళ్ళెప్పుడు వంకాయల మీద, బెండకాయల మీద చెప్తున్న కథలు నవ్వించుకుంటారు. 2 గంటలు హ్యాపీగా నవ్వుతుంటారు, పోతుంటారు. అయిపోయింది. వాళ్ళ చుట్టూ వెనక పలాయని ప్రవచనకారులు వచ్చారంటే వేల మంది జనము. చివరికి ఏం తెలియదంటే వంకాయలు ఎక్కువ తినకూడదు అంటాను ఒకడు అన్నాడు. వంకాయలు తెలిసింది లాస్ట్. ఏం చెప్తాం? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే
ఆరంభంలో పూజలు చెయ్యాలి. ఎందుకు? దేవుడు ఎక్కడో బయట ఉండడానికి భ్రమ. సో బయట చేస్తాం. మెల్లమెల్లగా దేవుడు ఇక్కడే పరిమితం కాదు, జగత్తంతా దేవుడు ఉన్నాడు. అప్పుడు మెల్లగా అర్థం చేసుకుంటారు, జగత్తంతా దేవుడే కాదు, నాలో కూడా ఉన్నాడు అంటాడు. అది అర్థం చేసుకుంటాం, నాలో కూడా దేవుడు, అసలు నాకంటే భిన్నంగా ఎప్పుడు దేవుడు ఉండడానికి వీలే లేదనుకుంటారు లాస్ట్కి. అందువలన ఏకరూప ఈశ్వర. మీకు ఇష్టదేవత ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎందుకు అడిగానంటే అది చిన్నపిల్లల తత్వం. ఎందుకంటే ఇష్టదేవత ఏంటి? మొత్తం ఉన్నదే ఒక దేవత, నీకు ఇష్టదేవత ఏంటమ్మా అంటే మనలాగే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు పేరెంట్లు చేసుకుంటారా అంటే వాళ్ళు కూడా సంసారా? ఓ కైలాసంలో ఒక సంసారం ఉంది, క్షీరసాగరంలో మరొక సంసారం ఉంది, నారాయణది ఒక సంసారము, శివది ఒక సంసారం. ఇదే పని మంది అంటే మనం సంసారంలో ఉండి వాళ్ళకి సంసారంలో అంటున్నాం మనం. అందుకే వివేకానంద స్వామి ఏమన్నారంటే చేపలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, దేవుడు ఎలా ఉంటారు ఒక చేపలని నిర్ణయించేయట. పెద్ద తిమింగలం లాగా ఉంటుంది దేవుడు అన్నాయంట. మరేమంటాయి? తర్వాత బర్రెలు గేదెలన్నీ కలిసి మీటింగ్ పెట్టియంట, దేవుడు ఎలా ఉంటుంది ఒక పెద్ద బర్రెలాగా ఉంటాయి అన్నాయంట. మనుషులందరూ కలిసి దేవుడు ఎలాగ ఉంటాడు? మనం కిరీటాలు పెట్టుకొని చీరలు నగలు పెట్టేసుకుంటున్నాం కదా. మరి పోనీ ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎవరైనా దేవుడిని ఒక బర్రెకి పూజిస్తున్నారా? ఎందుకు? ఈడు ఒప్పుకోడు, ఈడికేం కాదు. అందుకే వాళ్ళ ప్రసాదాలు కూడా ఎలాగుంటాయి తెలుసా? మీకు ఏ ప్రసాదం అంత ఇష్టమో ఆ ప్రసాదం ఆయనకి ఇష్టం అంటాం అంతే. ఈ దద్దోజనం ఇష్టము, ఈశ్వరుని దద్దోజనం ప్రసాదం పెట్టాలంటాడు. లేకపోతే వడలు ఇష్టము, పలాయన దేవుడికి వడలంటే ఇష్టం. అప్పుడు వడలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడు అంటే నీకు తెలుసా? ఇంతకుముందు చెప్పాను కథ, పాలలో వెన్న ఎక్కడ ఉందో మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉందన్నాను. తర్వాత రెండో ప్రశ్న, ఈశ్వరుడు ఎటువైపు చూస్తున్నాడు అడిగారు. ఆయన ఏమన్నాడంటే దీపం చూపెట్టి, ఈ దీపము జ్యోతి ఎటువైపు చూస్తాం చెప్పమ్మా? ఎటువైపు చూస్తుంది దీపం? ఇక్కడ పెడితే మన చూపుని బట్టి ఉంటుంది అంతే. చుట్టూ అందరి వైపు సమానంగా ఉంది కదా. పరమాత్మ కూడా అందరికి సమానం ఉన్నారు. ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు? ఇదే చేస్తుంటాడు. ఇంతకుముందు నువ్వు పైన కూర్చోను, ఇప్పుడు కింద కూర్చోను అన్నాడు అనమాట ఆయన. అందుకే ఈశ్వర సర్వభూతాన హృదయేర్జున తిష్టతి. సకల ప్రాణు హృదయములో పరమాత్మ ఉన్నది. చీములోను, దోమలోను, ఆఖరికి కరోనా వైరస్లోను పరమాత్మే ఉన్నది. పరమాత్మ అవతారం కరోనా తెలుసా మీకు? కరోనా అంటే ఎవరు తెలుసా మీకు? విష్ణు అవతారం కరోనా తెలుసా మీకు ఎవరైనా? ఎందుకంటే విచ్చలవిడిగా మనం ప్రకృతిని మొత్తం నాశనం చేసేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేశాం కాబట్టి ప్రకృతి మళ్ళీ రక్షించడానికి కరోనా అవతారంలో భగవంతుడు వచ్చారు. ఇంతవరకు ఇంక గుడులు కట్టలేదు, ఇంకా లేకపోతే ఇప్పటికి గుడిలో వచ్చేసింది కరోనా మాతో కరోనా ఈశ్వరుడని. అంటే అలాంటి ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంటే మీరు లెక్క పక్క లేకుండా మీకు ఇష్టం వచ్చిన తినేస్తే ఎలాగైతే మీకు రోగం వస్తుందో, ఈ సమాజంలో ఎవరికి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ఎవరైతే ప్రకృతి నాశనం చేస్తారో అలాంటి భయంకరమైన కరోనాలు ఇన్నేనే వస్తాయమ్మా. అవునా కదా చెప్పండి మీరు తల్లి? ఇప్పుడు ఇంత పచ్చని అడవులు, ఇంత గ్రీనరీ ఉన్నటువంటి సమాజము ఇప్పుడు ఎన్ని చెట్లు నాటుతున్నారు? 100 చెట్లు కొడుతున్నారు, ఒక చెట్టు కూడా నాటట్లేదు. మరి ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరు శరీరం అమ్మ. మన శరీరంలో ఒక్కసారి బ్యాలెన్స్ తప్పితే దగ్గులు తుమ్ములు వస్తాయి లేదా? మరి ఈశ్వర శరీరం విశ్వం అంతా మరి అక్కడ బ్యాలెన్స్ తప్పితే ఈశ్వరుడికి దగ్గులు తుమ్ములు వస్తాయి లేదా? ఆ దగ్గులు తుమ్ములే కరోనా. మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా ఎన్నిసార్లు కరోనా లాంటివి వస్తాయి, ఎన్నిసార్లు ఆయన దగ్గులు తుమ్ములు వస్తాయి, అప్పుడు జ్వరాలు వస్తాయి. అది మనం ఏం చేయాలి? మనం రక్షించుకోవాలి ఈ యొక్క విశ్వాన్ని అంతటిని. మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటే మీకు అవి రావు. నాకు దగ్గు జలుబు జ్వరం వదలట్లేదు, టైఫాయిడ్ మలేరియా మరి యూఆర్ నాట్ కాన్సన్ట్రేట్, మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు మీ శరీరం పైన. మరి మీ శరీరం బ్యాలెన్స్ తప్పిపోతే మీరు ఇంత కింద మీద పడిపోతున్నారే. మరి సాక్షాత్ ఈశ్వర శరీరమే ఈ ఆకాశం వలె విశ్వం అంతా. అందువలన ఈ విశ్వంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఆ కర్తవ్యం ఉన్నది. అన్ని ప్రాణులు కరెక్ట్గా ఉన్నాయి, మనం తప్ప. ఈ విశ్వంలో ఎక్కువ నాశనం చేస్తున్నతో కేవలం మనుషులే. అన్ని బ్రహ్మాండంగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మనిషి మాత్రమే పాడు చేసేస్తుండే సొసైటీని, ఈ ప్రకృతిని. అందుకే ప్రకృతి మాత అంటారు. మనం ప్రకృతి మాత అంటాం కానీ మనం మూఢనమ్మకాలు చొప్పించేసాం ఈ మధ్యకాలంలో. ఈ మూఢనమ్మకాలను కూడా హిందూ మతం, హిందూ ధర్మం అని పేరు పెట్టేసాం మనం. నదిని పూజిస్తాం, నదిని కలుషితం చేస్తాం. చెట్టుని పూజిస్తాం, చెట్లు నరికేస్తాం. మీరు చెప్పండి, అంతేనా? వాయుదేవ అంటాం, మొత్తం కాలుష్యం, పొల్యూషన్. ఇది అందువలన ఇంక ఇలాంటి భయంకరమైన వ్యాధులు రాకపోతే ఏమొస్తాయమ్మా? మీరు చెప్పండి.
చక్కగా చెప్పారు గురూజీ. ఉమ్. చాలా విషయాలు ఉన్నాయి. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. హరి ఓం. విలువైన టైం కేటాయించి మా కోసం వచ్చారండి. చాలా ధన్యవాదం. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.